సార్ అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం సార్, ఆదర్శంగా ఇప్పుడు ఆ రోజుల్లో రాముడు సీతాలను, లేదంటే రాముడు హనుమంతుడు ఎలాగో, రాముడు లక్ష్మణుడు లాగా, రాముడు లక్ష్మణుడు ఎలాగో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అసలు వాళ్ళిద్దరు అన్యోన్య సంబంధానికి గల కారణం ఏంటి సార్? చాలా మంది తెలియదు సార్. తెలియదు మన ఎస్పెషలీ సౌత్ ఇండియాలో మన తెలుగు ప్రజలకైతే అసలు తెలియదు, ఎందుకంటే నార్త్ ఇండియా చూడరు కదా. మీరు నరేంద్ర మోడీది ఒకటి మూవీ వచ్చింది, నరేంద్ర మోడీ బయోపిక్ ఒక మూవీ వచ్చింది. 2019 ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వాల్సింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి అది మూవీ రిలీజ్ అవడానికి వీల్లేదని ఆపిచ్చేశారు. అది తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్గా రిలీజ్ చేశారు. అసలు ఫ్యాన్ ఫేర్ ఏం లేకుండా మూవీ రిలీజ్ అయిపోయింది, కొన్నాళ్ళు ఆడింది, ఆగిపోయింది. ఆ మూవీ చూడండి, మీకు ఈ యొక్క బంధం ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో క్లుప్తంగా మీకు చెప్తాను. సో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి, అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంగా హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటూ కొంతమంది గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి ఎందుకో ఎవరు చెప్తూ వచ్చేసారో మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎట్లా మళ్ళీ మన నగరానికి తిరిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి కాషాయవేషం వేసుకొని ఉండేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయన్ని మళ్ళీ వాళ్ళ నాన్నకి టీ స్టోర్లో పనిచేస్తూ స్టార్ట్ చేస్తూ ఈయన ఒక ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ ఒకతను, ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు వస్తే ఆయనకి ఈయన నరేంద్ర మోడీ గురించి చేస్తే, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పి అదంతా చేస్తే ఈయన కేపబిలిటీని చేసుకొని ఈయనని ఆర్ఎస్ఎస్ కార్యవర్గంలోకి తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను అని అంటే, సాత్వికో ఢూంढना పడేగా అన్నాడు. నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నాకు ఒక రైట్ హ్యాండ్ కావాలి, నేను చేసే పనికి నేను ఏదైనా ఇస్తే అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేవాడు కావాలంటే ఆయన్ని అప్పట్లోనే, దీనికంటే ముందు నుంచే ఈ అమిత్ షా ఆర్ఎస్ఎస్లో బీజేపీ యాక్టివిటీస్లో బాగా అక్కడ లోకల్గా బాగా ఆర్గనైజ్ చేస్తూ, అక్కడ అమిత్ షా ఇట్లా మంచిగా ఇట్లా లావుగా ఉండేవాడు. అప్పుడు కూడా అక్కడ కూర్చొని ఉంటే ఆయన సైగ చేస్తూ ఈయనకి మార్గదర్శనం ఇచ్చే గురుగారు పైచాన్నా పడతా అని చెప్పి ఆయన్ని చూపించి సైగ చేశాడనమాట. ఆయనే అమిత్ షా గారు. సో అమిత్ షా నరేంద్ర మోడీ గారి కంటే 10 ఏళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్. సో నరేంద్ర మోడీని పెద్దన్నగా భావిస్తాడు అమిత్ షా. అయితే నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది టెర్రరిస్టులు వైఫ్ అండ్ హస్బెండ్ నరేంద్ర మోడీని చంపడానికి కోసం అని చెప్పని అటాక్ చేశారు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పని గుజరాత్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిస్తే వీళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని ఫైట్లో వాళ్ళని చనిపోయారు. ఎవరు? వీళ్ళిద్దరు హస్బెండ్ చనిపోయారు. చనిపోతే అది హోమ్ మినిస్టర్గా ఈయనే ఫైర్ ఆర్డర్స్ ఇచ్చాడు అని చెప్పి, వీళ్ళు అసలు అమాయకుల్ని చంపించాడు అని చెప్పని ఈయన మీద కేసు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనే అమిత్ షాలో జైల్లో పెట్టారు. హోమ్ మినిస్టర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, దొంగ కేసు పెట్టి. నరేంద్ర మోడీని చంపడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళు అసలు టెర్రరిస్టులే కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పని ఇదంతా సృష్టించింది చిదంబరం. చిదంబరము సెంటర్లో ఉండి చాలా అకృత్యాలు చేశాడు. సో హిందూ టెర్రర్ అని చెప్పని ఈ ప్రజ్ఞా ఠాకూర్ని అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇంకో సాధువుల్ని సంజాతా ఎక్స్ప్రెస్లో దొంగ కేసులు పెట్టి హిందూ టెర్రర్ అనేది ఒక గ్రూప్ ఉంది. రాహుల్ గాంధీ పోయి అమెరికాలో నేను అసలు ఇస్లామిక్ టెర్రరిజం అంటే అసలు నాకు భయమే లేదు, హిందూ టెర్రరిజం అంటేనే నాకు, టెర్రరిస్టులు అంటేనే నాకు భయం, ఇండియాలో హిందువులు టెర్రరిస్టులుగా తయారవుతున్నారని చెప్పని అక్కడ స్పీచ్ ఇచ్చొచ్చు. వేరే అమెరికాకు వచ్చి హిందూ టెర్రరిస్ట్ వెరీ డేంజరస్, ఐఎమ్ వరీడ్ అబౌట్ హిందూ టెర్రరిజం అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చొచ్చాడు ఈ రాహుల్ గాంధీ. అటువంటి కాంగ్రెస్కి మనం ఇక్కడ తెలంగాణలో ఓట్లేస్తాము సిగ్గు సరం లేకుండా. జైల్లో పెడితే జైల్లో ఉండి జైల్లో టార్చర్ చేసేవాళ్ళంట అమిత్ షాని. నువ్వు ఈ ఆర్డర్స్ మోడీ ఇచ్చాడని చెప్పి మోడీ పేరు తీసుకొని నిన్ను వదిలేస్తాం, మోడీ పేరు తీసుకొని చెప్పండి. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అమిత్ షా, తీసుకోలే.
ఆయన కూడా బెదిరించారు చంపుతామని కానీ లేకపోతే నేను వదిలేస్తాను మోడీ పేరు తీసుకో. ఆయనే అమిత్ షానే చెప్పిన చాలాసార్లు చెప్పాడు, మోడీ కా నామ్ లేలో తుమ్ బాహర్ ఆ జాओगे అని చెప్తే నేను చెప్పను జైల్లో అంటాను కానీ నేను మోడీని ఏం తీసుకోను తప్పుడు అని చెప్పని అట్లే ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ వన్ టైం ఒక చిన్న ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనంటే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేస్తాడు అమిత్ షా. వీళ్ళకి దేశమే ఇంపార్టెంట్, వాళ్ళకి ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా. ఇప్పుడు శైలా రషీద్ కాశ్మీర్లో ఒక ఆమె బయటకు వచ్చి ఆమె మొన్నటిదాకా ఈ బాడీ టుకుడే గ్యాంగ్లో ఆమె అనేవాళ్ళు. అంటే ఈ జేఎన్యూలో జేఎన్ అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, అది పెట్టిందే మన దేశంలో ఇంటలెక్చువల్ హెడ్స్ని తయారు చేయడానికి కోసం క్రియేట్ చేశారు ఇందిరాగాంధీ టైంలో. జేఎన్యూని పెట్టి అంటే మన దేశానికి నేరేటివ్ అంటే హిందువులకి ఎగనెస్ట్గా, అంటే మన సనాతన ధర్మానికి ఎగనెస్ట్గా ఈ కమ్యూనిస్టు వాళ్ళు ప్రాజెక్ట్ అనమాట ఇది జేఎన్యూలో. అక్కడ డైరెక్ట్గా భారత్ తేడే హమ్ వాడి పేరేంది కాశ్మీర్లో మన అఫ్జల్ గురు ఎవడైతే బొంబాయిలో సెప్టెంబర్ బాంబ్ బ్లాస్ట్లు క్రియేట్ చేశాడు కదా, సెప్టెంబర్ 26 అనేది ఉంటారు కదా, 26 ఎలా అంటారు, ఆ బాంబేలో తాజ్ హోటల్ని మొత్తం అటాక్ చేశాడు కదా అఫ్జల్ గురు వాడి పేరు. వాడిని పొగుడుతూ వాడిని ఉరిశిక్ష తీశారని చెప్పి అఫ్జల్ షర్మిందా హై తుమారే కాతిల్ జిందా హై అని చెప్పాను. అంటే మేము సిగ్గుపడుతున్నాం, నిన్ను చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. హమిషన్ కాదు, ఈ భారతదేశానికి ఎగనెస్ట్గా ఇచ్చే గ్యాంగ్లో ఈ షైలా రషీద్ అని ఒక అమ్మాయి, జేఎన్యూ అమ్మాయి. ఈ అమ్మాయి కాశ్మీర్ నుంచి, ముస్లిం అమ్మాయి, కాశ్మీర్ నుంచి సంబంధించిన అమ్మాయి. ప్రతి దాంట్లో ఈ టూల్ కిట్ అని అంటారు, అంటే ఎవరు ఏం చేయాలని ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో, అది చేస్తున్నారు అనగానే ఒక గ్రేటా థన్బర్గ్ ఒక ఆమెకి ఎంతో లక్షల మంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఆమె ఒక ట్వీట్ చేస్తుంది, ఆమె ట్వీట్ చేయగానే ఇండియాలో వీడియో ఒకటి ట్వీట్ చేస్తారు, గ్లోబల్గా న్యూస్ వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఫేమస్ని వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. జార్జ్ సోరోస్ గారు ఫండ్ చేస్తాడు అనమాట ఇట్లాంటి 6 ఇన్స్టిట్యూషన్స్ అంతా వీళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్, ఏమి లేని ఇన్సిడెంట్ కూడా బాగా పెద్దగా వైబ్రేషన్ చేసేసి మొత్తం పెద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో, న్యూస్ల్లో ఎక్కడ చూసినా ఇదే న్యూస్. అన్ని ఇప్పుడు యుఎస్లో న్యూయార్క్ టైమ్స్, సండే గార్డియన్, ఇట్లా అన్ని న్యూస్ ఛానల్స్, అక్కడ ఆ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మనకి హిందువులకి అగెన్స్ట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటారు అనమాట. అయితే మొన్న మధ్య ఏదో అమెరికా న్యూస్ ఛానల్ అంటుందంట, ఎవరో అన్నారంట, అది ప్రచురించింది. ఏమని, కాశ్మీర్లో ఇంటర్నెట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి. అది ఇంటర్నెట్ ఇవ్వకపోతే ఎప్పుడు ఆర్టికల్ 370 తీసేసినప్పుడు కొన్ని నెలలు తీసేసి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇది జరిగి తీసేసి కూడా ఇంటర్నెట్ మళ్ళీ నార్మలైజ్ చేసి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ స్టేట్మెంటే వాడుతున్నారు. నేను వీళ్ళ ఎజెండా నాకు తెలియకుండా వాళ్ళ ఎజెండాలో నేను వాళ్ళ కోటరీలోకి వెళ్ళిపోయాను. నాకు వాళ్ళు 2 సంవత్సరాలు, నేను కాశ్మీర్లో ఉంటున్నాను, నేను ఇంటర్నెట్ అంతా వాడుతున్నాను, ఈ రోజున వాళ్ళు ప్రచురణ చేస్తున్నారు ఫారెన్లో, ఇదంతా రాంగ్ జరుగుతుంది. వాళ్ళు నేను ఎంత మట్టి చల్లినా, వాళ్ళ మీద ఎంత విషం చల్లినా కూడా వాళ్ళు నా మీద ఏ యాక్షన్ తీయకుండా వాళ్ళు దేశం కోసం, కాశ్మీర్ కోసం, దేశం కోసం నా యొక్క క్రిటిసిజంని వాళ్ళు సహిస్తూ నా మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారంటే వాళ్ళకి ఒకటే ఒక రీజన్ నాకు అర్థమవుతుంది, దేశభక్తి వల్ల. నేను ఎన్ని అన్నా కూడా వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని ఎంతో ప్రశంసిస్తున్నాను. నేను చాలా చేంజ్ అయ్యాను అని చెప్పని ఇప్పుడు వచ్చి వారం కింద 10 రోజుల కింద వచ్చి బయటకు వచ్చి అన్ని న్యూస్ ఛానల్స్లో ఆమె ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, ఈ మోడీ చాలా వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో ఎంత ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఎంత సెక్యూరిటీ ఎంత సెక్యూర్గా ఉంది, ఎంతమంది ఆతంకవాదులందరినీ చంపేసి ఇప్పుడు ఎవ్వరు కూడా రాళ్లతో కొట్లాడుకోవటం, అందరూ మంచిగా చదువుకుంటున్నారు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఎంత హ్యాపీగా ఉన్నారు, అందరికీ అన్ని రకాల వసతులు ఫ్రీగా ఎవరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోవటం, ఎంత అసలు కాశ్మీర్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేసారు వీళ్ళు.
ఇంత జరుగుతున్నా కూడా అవన్నీ చెప్పకుండా G20 సమ్మిట్ జరిగింది కాశ్మీర్లో, వీళ్ళు పెట్టే తప్పుడు ప్రచారము ఎంత చేస్తున్నా కూడా వీళ్ళు సహిస్తున్నారంటే వాళ్ళకి సెల్యూట్ కొడుతూ వాళ్ళని పొగుడుతుంది ఎవరు, షైలా రషీద్. సో వీళ్ళని పొగుడుతున్నా, నేను పొగడటం కాదు, షైలా రషీద్ అనే లెఫ్టిస్టు ముస్లిము కశ్మీర్ ఆమె ఈ రోజున తెలుసుకొని ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది, పొగుడుతా ఉంది. వాళ్ళిద్దరినీ అసలు రామలక్ష్మణులాగా మన దేశాన్ని కాపాడటానికి వచ్చిన అవతార పురుషులు వాళ్ళు. మీరు మన జనవరి 26 1950లో ఈ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది. దాని తర్వాత 9 నెలలకి సెప్టెంబర్లో మోడీ గారు పుట్టారు. 9 నెలలకే అవతార పురుషుడు. కాకపోతే ఏంటి, ఎంతో అన్యాయం జరుగుతుంది మన హిందువులకని మనకి భగవద్గీతలో ఉంది కదా, సంభవామి యుగ యుగే అని అది చూసి అవతారం విష్ణుమూర్తి మనకి అవతారం ఎత్తాడు. అసలు ఇప్పుడు హనుమంతుడే అవతారం ఎత్తాడు నరేంద్ర మోడీ లాగా అని కూడా అంటున్నారు. ఇప్పుడు మొన్న ఒక పిక్చర్ వైరల్ అయింది, హనుమంతుడిలాగా బ్యాక్ నుంచి హనుమంతుడిలాగా పెద్ద ఫిగరు, రాముడిలాగా చిన్న బాలరాముడిని చేతిలో పట్టుకొని ప్రతిష్టాపన చేస్తున్నారని చెప్పి ఆ ఫోటో కూడా వచ్చింది. అది నిజం. అయితే మన హిందువులకి మనల్ని రక్షించడానికి, మన నిద్ర లేపటానికి వచ్చిన అవతార పురుషుడే నరేంద్ర మోడీ గారు. అంతే నేను చెప్పగలిగేది. జై హింద్.